క్లియర్గా ఉంది. అదే అంశం కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి అప్లికేషన్లను చూస్తే కూడా రిజర్వ్డ్ సీట్లలో గట్టి పోటీ. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులకు ఒక్కరోజే 100కు పైగా దరఖాస్తులు. గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలుగాను ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే ఎంత కష్టం ఉండేది, ఒక్కొక్క సీటు కోసం ఎంత పోటీ పడేది. ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి 60 రోజుల్లోనే గత అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి వాళ్ళు, సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా పార్టీ మారడానికి వెంటనే సిద్ధమైపోయారు. ఏకంగా మొన్నటిదాకా మంత్రి పదవి నిర్మించినటువంటి మల్లారెడ్డి కూడా నేను త్వరలోనే మంత్రిని అవుతానని ప్రకటించారు. అంటే ఎంత తొందరగా అధికారం మారితే, అధికారం కోల్పోతే అక్కడ ఉన్నటువంటి అటెండర్ కూడా గౌరవించడం అనేటువంటి ఒక సామెత ఉంటుంది. అదే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ కూడా వర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి బెల్లం చుట్టూ ఈగలు చేరుతాయి అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఎవరైతే నిన్నటిదాకా కాంగ్రెస్ను తిట్టి బీఆర్ఎస్ ప్రాపకం కోసం ఎదురు చూచారో ఇవాళ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపుకు, కాంగ్రెస్లో ఎంపీలుగా పోటీ చేయడం కోసం క్యూ కడుతున్నటువంటి విషయాన్ని మాత్రం మనం చూస్తున్నాం.